వస్త్ర, గ్రానైట్, బీడి పరిశ్రమలతో పాటు ప్రజోపయోగ పనులకు సంబంధించి జీఎస్టీలో రాయితీలు, మినహాయింపులపై కేంద్రం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఆయా రంగాలపై ఆధారపడిన వారికి ప్రతికూలత ఎదురవుతుందన్న విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్లో లేవనెత్తడంతో పాటు ప్రధానికి స్వయంగా లేఖ రాసినట్లు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జీఎస్టీ అమలు విషయంలో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. మొదటి పక్షం రోజుల్లోనే 90% వ్యాపారులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారని తెలిపారు. ఇంతటి పురోగతి సాధించిన అతి కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందని సీఎం వ్యాఖ్యానించారు. చాలా రాష్ట్రాల్లో జీఎస్టీ అమలు ఇంకా గందరగోళం, ఆందోళనలు, అనుమానాలు కొనసాగుతున్న నేపథ్యంలో అపోహలు తొలగించి సానుకూల అంశాలను వివరించి ముందుకెళ్లారని అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. అతి తక్కువ సమయంలోనే ఘనత సాధించారని వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్తో పాటు ఇతర అధికారులను అభినందించారు. ఈ నెలాఖరులోగా 100% రిజిస్ట్రేషన్ పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు.